ప్రేమ దేవుని పిల్లని మీ అందరికీ క్రీస్తు పేరిట శుభ వందనములండి. ప్రేమని దేవుని పిల్లారా, దేవుడు మనకు జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు? దేవుడు మనకు జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు? జీవిత కాలం ఎంత? అసలు మనకు జీవిత కాలం ఎంత? దేవుడు మనకు ఆయుష్ను ఎందుకు ఇచ్చాడు? మనం ఆలోచిస్తే మరి భూమి మీద మనము బ్రతుకుచున్నాము, మరి సమయానికి అన్నీ తింటున్నాము, సమయానికి అన్నీ వస్తున్నాయి మనకు. మరి మరి దేవుడు మనకు జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు? అసలు జీవిత కాలం ఎంత అని మనం కొద్దిసేపు మనం ఆలోచిస్తే బైబిల్లో మనం చూసుకుంటే మరి ప్రభువా తరతరములకు నివాస స్థలము నీవే, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. ప్రభువా తరతరములకు నివాస స్థలము నీవే, తరతరాలు యుగ యుగాలు నీవే మా దేవుడవు. ప్రేమని దేవుని పిల్లారా, మనకు ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు బ్రతికినా, ఎన్ని యుగాలు తరతరాలు గడిచిపోయినా మరి మనకు దేవుడు ప్రభు మరి దేవుడే, మనకు నివాస స్థలము దేవుడే. ప్రేమని దేవుని పిల్లారా, దేవుడు మనకు ఇచ్చిన జీవిత కాలం ఎంత అని మనం ఆలోచిస్తే దేవుడు ఎందుకు ఆయుష్కాలను పొడిగించాడు? ప్రతి ఒక్కరికి ఆయుష్ను పొడిగిస్తున్నాడు. ఒక మనిషి 20 సంవత్సరాలు బ్రతుకుతాడు, ఒక మనిషి మరొక మనిషి 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, అలా 60 సంవత్సరాలు బ్రతుకుతాడు. కాస్త ఇంకా ఎక్కువ ఆయుష్కాలం ఉంటే, అధిక ఆయుష్కాలం ఎక్కువ ఉంటే అది 60, 70, 80 ఏళ్ళు. అదైనా ఆయుషము దుఃఖము, రోగాలు, మరి అనేక జబ్బులు ఆ సంవత్సరాల వరకైనా 60 అయినా 70 అయినా 80 అయినా బీపీ, షుగర్లు ఆ విధంగా వస్తుంటాయి జీవిత కాలాలు. అందుకే దేవుడు ఇచ్చిన ఈ చిన్న జీవితంలో, చిన్న జీవితం అంటే అది 60 కావచ్చు, 30 కావచ్చు, 20 కావచ్చు, దేవుడు ఇచ్చిన ఈ చిన్న జీవితంలో మనము దేవుని కోసమే బ్రతకాలి. ప్రేమ దేవుని పిల్లారా, దేవుని కోసమే బ్రతకాలి. భూమి మీద ఉన్నప్పుడే దేవుని పని చేస్తూ దేవుని పెట్టే విధంగా ఉండాలి. దేవుని సంతోషపెట్టే విధంగా ఉండాలి. ప్రేమ దేవుని పిల్లారా, అసలు మనము పుడితే మంచిదా, పుట్టకపోతే మంచిదా అంటే మరి మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు అంటున్నాడు. ప్రేమని దేవుని పిల్లారా, వానికి మేలు అంటున్నాడు. అసలు మనము పుట్టకపోతేనే మేలు, పుట్టి ఉంటే ఎన్ని కష్టాలు. పుట్టాలి, పిల్లలు పుట్టాలి, వారు పెరగాలి, పెద్దగా చేయాలి, వారిని చదివించాలి, వారిని కాలేజీలకు పంపాలి, వాళ్ళని పెద్ద చదువులు చదివించాలి, వారు ఉద్యోగాలు చేయాలి, వారికి వివాహం చేయాలి, పెళ్ళిళ్ళు చేయాలి, వారి పిల్లలు, ఇలా తరతరాలు వారి పిల్లలను చూసుకుంటూ వెళ్ళిపోతుంది ఈ లోకం. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ప్రేమ దేవుని పిల్లారా, సంవత్సరాలు వస్తున్నాయి. మరలా క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటాము. ప్రేమ దేవుని పిల్లారా, డిసెంబర్ 1వ తారీఖు రాగానే డిసెంబర్ 31 వరకు క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటాము. ప్రేమ దేవుని పిల్లారా, అంటే క్రిస్మస్ సంబరాలు జరుపుకోవడానికి దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చింది. 31 తారీఖు రాగానే 31st సెలబ్రేషన్స్ అని చేసుకుంటాను. మరలా 2025 సంవత్సరాలు మరలా క్రొత్త సంవత్సరం వస్తుంది. ప్రేమ దేవుని పిల్లారా, ఒకసారి ఆలోచించండి. అసలు మన జీవిత కాలం ఎంత అని ఆలోచిస్తే అది 60 కావచ్చు, 70 కావచ్చు, మరలా అధిక బలం ఉన్న ఎడల అధిక 70, 80, అదైనా ఆయాసం దుఃఖం అండి. ప్రేమను దేవుని పిల్లారా, కనబడి ఎంతలో మాయమైపోయి ఆవిరి వంటిది మన జీవితం. ప్రేమను దేవుని పిల్లారా, ఆవిరి వంటిది. ఈ చిన్న జీవితంలో దేవుని కోసం బ్రతకాలి. మరి భూమి మీద మనము చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత మరి మరో బ్రతుకు లేదనుకుంటున్నారా? బ్రతుకు ఉంది. ప్రేమను దేవుని పిల్లారా, చనిపోతే మరో బ్రతుకు ఉంది. దేవుడున్న లోకానికి కూడా మనమంతా చేరాలి. ప్రేమను దేవుని పిల్లారా, దేవుడు ఇచ్చిన చిన్న జీవితంలో మనము దేవుని సంతోషపెట్టే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ మాటలు విన్న మీ అందరికీ వినిపించుకుంటూ